హాయ్ దిస్ ఇస్ సతీష్. 2 ప్రోమోలు వచ్చాయి. ఈ ప్రోమోలకు సంబంధించి ఎపిసోడ్ కూడా ఇప్పటికే టెలికాస్ట్ అయిపోయింది కనుక ఆ ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ రివ్యూ నేను న్యూస్ బౌల్ ఛానల్లో మార్నింగ్ అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఈ ప్రోమోల ప్రకారం అట్లాగే ఆ ఎపిసోడ్లో జరిగింది ఏంటి, అసలు ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరు కవరప్ చేశారు, పర్సనల్ అటాకింగ్ ఎవరిని చేశారు, అభిజిత్ వర్సెస్ కంటెస్టెంట్ కోసం వచ్చింది కదా ఆమె రుచిత, వీళ్ళ ఇద్దరు కాన్వర్జేషన్కి సంబంధించి ఎపిసోడ్ చూసినా ప్రోమో చూసినా మీకు ఈ 3 డౌట్స్ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరు కవరప్ చేశారు, ఎవరు పర్సనల్ అటాకింగ్ చేశారో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నా అభిప్రాయం ఏంటనేది కూడా చెప్పేస్తా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి అయితే హైప్ ఇవ్వండి. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ అన్నింటి కోసం, రివ్యూస్ అనాలిసిస్ కోసం పక్కాగా ఫెయిర్గా 100% ఉంటాయి మన రివ్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా. సో 2 ఛానల్స్ న్యూస్ వరల్డ్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ చరణ్ అనే అబ్బాయి వచ్చాడు, రిలేషన్షిప్ వద్దు కాబట్టి దాని గురించి నేను మాట్లాడిన వేస్ట్ అంటూ ఆయనది ఫన్నీగా ఉంది. చాలా చక్కగా యాక్టివ్గా ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు వచ్చి చెప్పడం. ఎందుకంటే వీళ్ళ నలుగురు కూడా జడ్జెస్ కూడా బ్యాచులర్సే కనుక ఆయన కూడా మీ క్లబ్లో జాయిన్ అయిపోతా, జాయిన్ యువర్ క్లబ్ అంటూ మెయిన్. ఎందుకంటే బోర్ కొట్టేసిందంటే రిలేషన్షిప్, ఫోన్లో మాట్లాడాలి, ఏం బట్టలు వేసుకుని ఏం తిన్నా, ఇదంతా ఏంది టార్చర్ అయిన లెక్కంట. సో అతడు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఒక హడావిడి ఉంది, ఒక పాజిటివ్ వైబ్తోనే వచ్చాడు. ఆ కుర్రాడు ఉంటాడు అని నేను అనుకుంటున్నా. హౌస్లో టాప్ 15లో అయితే పక్కా ఉన్నాడు కదా, ఇంకా పైన కూడా టాప్ 7 వరకు కూడా ఉంటాడు. హౌస్లో కూడా వెళ్ళే కట్అవుట్ నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అట్లాగే ఈ అమ్మాయి రుచిత అనే అమ్మాయి వచ్చింది కదా, ఏమంటే ఫస్ట్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ గురించి ఇంట్రెస్టింగ్ చెప్తే, ఎప్పుడు ఎక్కడ అభిజిత్ ట్రిగ్గర్ అయ్యాడు, అసలు ఆయన ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు అనేది కూడా చెబితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆయన బేసిక్గా ఈ అమ్మాయి విషయంలో డాడీ లవ్ లేదు అంటే, ఏమో ఆయన చూపలేదని అంటే, ఏమో నువ్వు చూడలేదేమమ్మా, అందరు ప్రేమ ఒకలాగా ప్రదర్శించరు కదా అంటే, గౌరవం ముందు ప్రేమ ఉందంటే ఆవిడ కూడా అర్థం చేసుకోలేదేమంటే, ఈసారి ప్రయత్నించంటే ఆవిడ కూడా ఓకే మీరు చెప్పినట్టుగా కొత్త యాంగిల్లో కూడా ట్రై చేస్తాను, నేనే మిస్అండర్స్టాండింగ్గా మన మాదిరిగా అనుకుంది ఓకే. ఆ తర్వాత టాస్క్లో భాగంగా ఇచ్చారు కదా, నువ్వు కంటెస్టెంట్గా ఉన్నావు, అభిజిత్ నీ కో కంటెస్టెంట్, ఫుడ్ నీ ఫేవరెట్ ఫుడ్ ఆయన తినేశాడు, నువ్వు రియాక్ట్ అవ్వాలి ఎట్లా అంటే ఆవిడ బాగానే స్టార్ట్ చేసింది. డే 1 నుంచి ట్రావెల్ అయ్యాం కదా, జనరల్గా మన రెగ్యులర్గా బిగ్ బాస్ హౌస్లో ఈ ఫుడ్ కోసం గొడవలు అయ్యేటప్పుడు ఎట్లాగైతే అవుతాయో అలాగే ఆవిడ కూడా అడిగింది. డే 1 నుంచి ట్రావెల్ చేస్తున్నావు, నా ఫేవరెట్ ఫుడ్ ఎట్లా తింటావు ఏంటంటే, ఆయన కూడా ఒక్కో కంటెస్టెంట్గా నా ఇష్టం అంటే నీకు నామినేట్ చేస్తా, భయపెట్టేస్తున్నావు అనేటప్పుడు మీరు భయపడుతున్నారు అందుకే కవరప్ చేస్తున్నారు అంటే ఈ అమ్మాయి మాట్లాడింది కదా. అట్లాగే అభిజిత్ కూడా ఏంటి, నువ్వు భయంకరంగా ఉన్నావేమో సో అందుకు భయపడుతున్నామో, ఇంతకుముందు అలాగే నాకు అనిపించిందనో, అది ఖచ్చితంగా పర్సనల్ అటాకింగ్. ఎందుకంటే అంతకుముందు ఆవిడ ఒక పెద్ద ఆవిడ గెటప్లో వచ్చి స్కిట్ మాదిరిగా ఏదో ట్రై చేసింది కదా, దాన్ని ఉద్దేశించి అతనికి నచ్చల, ఒక నెగిటివ్ వైబ్ వచ్చి ఉంటుంది, ఎందుకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. అఫ్ కోర్స్ ఆయన అదే మాట అయితే చెప్పేశాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, నువ్వు గొప్ప అనుకోవచ్చుగా అంతకు మించి అక్కర్లేదని. అక్కడ ఆ అమ్మాయి పర్సనల్ అటాకింగ్ చేస్తానని నన్ను అడుగుతూ ఉంది కదా. బట్ అభిజిత్ ఎక్కడైతే చేశాడు, తర్వాత చెప్పాడు కాదు పర్సనల్ అటాక్ కాదు, నీ మాటకి నేను భయపడ్డాను, నువ్వు డిసైడ్ చేస్తావా నేనేం చెప్పాలో, ఎట్లా ఉద్దేశించి మాట్లాడాలో నువ్వు నాకు చెబుతావా అంటూ కొద్ది ట్రాక్ దాటి ఇద్దరు కూడా పర్సనల్కి వెళ్ళిపోయారు. ట్రాక్ దాటి మళ్ళీ ఇక్కడ ఓకే, మనం కంటెస్టెంట్లుగా హౌస్లో ఉండేటప్పుడు ఒక ఫుడ్ పంచాయతీ అయ్యేటప్పుడు ఎట్లాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, అవతల వాళ్ళు ఎలాగ అటాక్ చేసి డిఫెండ్లో పడేస్తామని మళ్ళీ ఆ ట్రాక్లోకి అయితే వచ్చారు. అయితే అభిజిత్ ఎందుకు ఇక్కడ పర్సనల్ అటాకింగ్లోకి వెళ్ళాడు, ఆ మాట అన్నాడు అంటే, అంతకుముందు ఆవిడ మొదలుపెట్టింది ఆవిడ ఆడిషన్స్ కోసం వచ్చిన ఆవిడ ఫస్ట్ జడ్జినే టార్గెట్ చేసింది క్లియర్లీ. ఇది మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమైపోద్ది, ఇప్పటికే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమైతే, చూడని వాళ్ళు ఒకసారి ఎపిసోడ్ చూడండి. ఏం జరిగిద్ది అంటే, అక్కడ నవదీప్కి పెళ్లి చేసేద్దామంది ఇంతకుముందు వచ్చిన బామ్మ క్యారెక్టర్, నీకు మీ నాయనమ్మ మనవరాలకు చేసేద్దామనింది అంటే, నవదీప్తో కాదు అభిజిత్తో అనేటప్పుడు ఈ అమ్మాయి అభిజిత్గా అమ్మాయిలా ఉంటే ఇష్టం అంటూ ఎలా అని అడిగింది. అక్కడ ఆయన ట్రిగ్గర్ అయిపోయాడు. ఫస్ట్ అభిజిత్ ట్రిగ్గర్ అయ్యాడు. అంతకుముందు కూడా ఈవిడే ట్రిగ్గర్ చేసింది అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి, నేను ఇంతవరకు బామ్మ క్యారెక్టర్లో ఉన్నాను కదా, అట్లా కాకుండా అమ్మాయిలాగా ఇలాగే క్యాట్ వాక్ చేసుకుంటే ఎట్లా వస్తే ఆయనకి ఇష్టం ఉంటుంది, అమ్మాయిలా ఉంటే ఇష్టము అంటూ అన్నాం. ఖచ్చితంగా ఇక్కడ అభిజిత్ ట్రిగ్గర్ అయ్యాడు. బట్ అంతకు ముందే అయ్యాడు. మీరు క్లియర్గా గమనిస్తే ఎపిసోడ్లో కూడా ఆ మాట అన్నప్పటి నుంచి కూడా, తర్వాత కరోనా చావు భయంతో యాక్టర్ అయిపోదాం అనుకున్నప్పుడు కూడా నవదీప్, బిందు మాధవి అందరూ నవ్వుకున్నారు, మనకు కూడా నవ్వు వచ్చింది, చావు భయంతో యాక్టర్ అయిపోవడం ఏంటి అనిపించింది. అప్పుడు కూడా అభిజిత్ నవ్వలేదు, కనీసం సీరియస్గానే ఉన్నాడు, కనీసం మామూలు రియాక్షన్ కూడా లేదు. అట్లాగే అమ్మాయికి నీకు హీరో ఉన్నాడు అన్నప్పుడు కూడా 3 గ్రీన్స్ ఇస్తే చెబుతాను అన్నప్పుడు కూడా అందరూ నవ్వారుగానే, అభిజిత్ మాత్రం అండర్ కరెంట్గా ఆయనకు ఆల్రెడీ సెగ తగిలింది, ఆయన కొద్దిగా ఫైర్తోనే ఉన్నాడు, అదంతా క్లియర్గా కనిపిస్తాం, సీరియస్గా ఉన్నాడు. తర్వాత అమ్మాయి వచ్చినామే అపాలజీ చెప్పడం, సర్లే నువ్వు అన్నావు కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో మాట మీద నిలబడేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఆ అమ్మాయి కవరప్ చేశారు, పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు అంటే వాస్తవానికి ఈవిడే చేసింది.
ఆ బామ్మ క్యారెక్టర్ కింద వచ్చేటప్పుడు ఈవిడ ఏదో ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, నేను టాలెంట్ చూపించవచ్చు, యాక్టింగ్ స్కిల్స్. ఇప్పుడు యమన్ అనే కుర్రాడు వచ్చాడు, యాక్టింగ్ ఏదో ఒక సీన్ చేయంటే మ్యాక్సిమం బాగా బాధ చేశాడు, విలనిజం ప్రదర్శించాడు, అన్నీ చేశాడు, కోపం, బాధ, ఆక్రోషం అంతా ప్రదర్శించాడు. అట్లా చేయొచ్చు కానీ నువ్వు డైరెక్ట్గా జడ్జి ప్లేస్లో ఉండి ఆయన టార్గెట్ చేసి ఆ క్యారెక్టర్లో ఉన్నాడు. నాకంటే నడుము నొప్పి, పొలం పనులు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా, 10 మందిని కన్నాను, చేత కాదు కనుక గేమ్లు ఆడలేను. కానీ నీకేమయ్యింది, చక్కగా ఆడలేదేంది, ఎందుకు ఈ మాట? ఈ ఆవిడ కంటెస్టెంట్గా ఆడిషన్స్కి వచ్చేటప్పుడు వేరే రకమైన స్కిట్ ఏదో చేయొచ్చు కానీ ఆయన సీజన్లో ఆయన చక్కగా ఆడలేదు, నీకేమైంది, నాకంటే చేత కాలేదు, నీకెందుకు చేత కాలేదు అన్న మాదిరిగా నువ్వు చక్కగా ఆడలేదు, అసలు నీకేమైంది అనడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఆవిడ తప్పు తెలుసుకుని వెంటనే అయినా గెలిచావు, అది ముఖ్యం అని ఈవిడే కదా కవర్ డ్రైవ్ వేసింది. ఇక్కడ పర్సనల్ టార్గెటింగ్ చేసింది జడ్జిని ఈవిడే కదా. సో ఆ సీజన్ విన్నరు ఇప్పటికీ అప్పటికీ అదొక బెంచ్ మార్కు, అద్భుతంగా ఆడాడు. సో అట్లాంటి ఆయనకి నీకేమి, నాకంటే ఈ పాత్రలో ఉన్నానదే ఎన్ని పనులు చేత కాదు, బట్ నీకెందుకు చేత కాల అంటూ అన్నది కరెక్ట్గా. అయినా గెలిచినావు, ఏదో గెలిచావు అన్న మాదిరిగా అనేసి ఆయన అది ముఖ్యమంటే ఈవిడ కవర్ డ్రైవ్ చేసింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. పైగా ఆవిడ ఏంటి ఆ పాత్రలు ఉండేటప్పుడు ఆయన ఒక విన్నరు, ఆయనది ఒక స్మార్ట్ మూవ్, మంచి మైండ్ గేము, పవర్ఫుల్గా డైలాగ్స్తో స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి ఒక రకమైన విన్నరు. మొన్న ఒక ఆవిడ చెప్పినట్టుగా ఎప్పటికీ ఆయన తర్వాత అయిన మాదిరిగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అట్లాగే బిందు మాధవ్ కూడా ఏమీ ఆడేయలేదు. ఇప్పుడు ఈవిడ చెప్పినట్టుగా అయితే ఏమి టాస్క్లు ఏమి ఆడేలా. బట్ ఆవిడ కూడా ఏంటంటే అటాకింగ్, ఖచ్చితంగా అటాకింగ్. ఎవరైతే నాకేంటి 10 మంది ఒక పక్క ఉన్నా, నేను ఒక్కదాన్ని ఒక పక్క ఉన్నా, నేను గట్టిగా మాట్లాడుతూ నిలబడతాను. టాస్క్లేం ఆడలేదు కదా. అంటే ఆవిడ దృష్టిలో, ఇప్పుడు వచ్చిన అమ్మాయి దృష్టిలో అభిజిత్ కావచ్చు, బిందు కావచ్చు, టాస్క్లేం ఆడలేదు అన్నట్టు. పోనీ అలాగని చెప్పేసి పక్కనున్న బిందు మాధవ్ను నువ్వు ఆడపూలే అంటూ బిస్కెట్ వేసి ఒక జడ్జికి అలాంటి గేమ్, అంతకంటే స్మార్ట్ గేమ్ ఇదంతా. ఇప్పుడు అటాకింగ్ గేమ్ అయితే ఇది స్మార్ట్ గేమ్. సో అట్లాంటి మరొక విన్నర్ని, ఒక విన్నర్కేమో బిస్కెట్ వేసి మరొక విన్నర్కేమో టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేసి అలాగే స్కిట్ చేస్తే ఎట్లా తీసుకుంటారా వాళ్ళు? ఇప్పుడు ఒక సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేస్తే జీవితాలు తారుమారు అయిపోతాయి అంటాడు కదా. అట్లా మీకు వాళ్ళు ఆడిషన్స్ పెట్టి మీ స్కిల్స్ చూసేటప్పుడు మీరు వాళ్ళనే హర్ట్ అయిపోయేలాగా టార్గెట్ చేసేలాగా ఇట్లా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు అదే మాదిరిగా రియాక్ట్ అవుతారే, మమ్మల్ని హర్ట్ చేశారో, అవమానించారని బాధపడుతున్నారు. ఆ విషయంలో నేను కూడా చెప్పాను, ఇప్పటికి ఇంతకుముందు ఆ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా, అంతకుముందు కూడా చెప్పా. వాళ్ళు కామనర్స్గా ఒక అవకాశం కోసం వస్తారు, మీరు కుదిరితే అవకాశం ఇవ్వండి, లేకపోతే నీలో మైనస్లు ఇవి, నీలో ప్లస్లు ఇవి, నీకు మించిన వాళ్ళు ఇంకా వచ్చారు, ఇంకా నువ్వు ఇక్కడ తక్కువ ఉన్నావు, ఇలా సో అని చెప్పి పంపిస్తే బెటర్ తప్ప మరీ హర్టింగ్ చేసి హార్ష్గా మాట్లాడే వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాను. కానీ వెళ్ళే వాళ్ళు కూడా అందరూ అలా ఉంటే సరే ఒక లెక్క. బట్ ఇట్లా తిరిగి వీళ్ళే అటాకింగ్ చేసి, టార్గెట్ చేసి, క్రిటిసైజ్ చేసి, వాళ్ళ మీద జోకులు వేసి చేస్తే ఎట్లా అవుతుంది? అందుకే తీసుకురా. అందుకే ఇప్పుడు ప్రోమో చూస్తే ఏంటి అభిజిత్ అంత సీరియస్గా టార్గెట్ చేశాడా, పర్సనల్ అటాకింగ్ అంటే ఫస్ట్ మొదలుపెట్టిందే ఈవిడ. అందువల్ల యాక్షన్కి రియాక్షన్ అండర్ కరెంట్గా అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు తర్వాత ఆయన చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి, నోరేసుకు పడిపోతుంది, ఇలాంటిదే ఉండాలి హౌస్ కంటే, కరెక్ట్ ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలి. ఫిజికల్ టాస్క్ టైర్ ఫ్లిప్ కొడుతూ బాగానే చేసింది, రైట్ రాంగ్ వాదించింది. ఏమంటారు దాన్ని, డి అంటే డి అన్నట్టుగా హౌస్లోకి వచ్చాక ఉండాలనే ఉంది. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టుగా ఆయన ఇవ్వబోతున్నా ఇచ్చేస్తాడు, గ్రీన్ ఇచ్చేస్తాడు, ఇవే తగ్గించుకుంటా మంచిదైన మాదిరిగా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని కూడా ఆయన చెప్పింది. అందుకే నీ వరకు నువ్వు ఓకే కానీ ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయి అట్లా అనుకోవద్దు అని లెక్క. మీ టాలెంట్ చూపడానికి వెళ్ళేటప్పుడు ఛాన్స్ ఇచ్చేటది వాళ్ళే కనుక ఆ జడ్జిలనే టార్గెట్ చేసి కౌంటర్లు చేసి ఇట్లా చేస్తే త్రుటిలో తప్పిన అవకాశం అన్న మాదిరిగా అరే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అరే నేను అట్లా కాకుండా ఇంకో రకంగా ట్రై చేసి ఉండే, ఇంప్రెస్ చేయడానికి ఇంకో మాదిరిగా ట్రై చేసి ఉంటే బాగుండే అని పశ్చాత్తాపడే పరిస్థితి ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్. మరి మీకేమనిపించింది? ఇప్పుడు ఏం జరిగిందో ఆయన ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు చెప్పినా కదా. వరుసగా స్టార్టింగ్ అట్లా అనడం, ఆ తర్వాత ఏమో ఆడపిల్లలా ఉంటే నచ్చుద్ది అనడం, ఇవన్నిటి కలిపి ఆయన ట్రిగ్గర్ అయిపోయి ఉన్నాడు. అండర్ కరెంట్గా లాస్ట్లో బరస్ట్ అయ్యాడు. సో అది పరిస్థితి. మరి మీకేమనిపించింది? ఖచ్చితంగా ఈ విషయంలో అభిజిత్ తప్ప, ఆ అమ్మాయి తప్ప ఏమనిపించింది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఇంకా రెండో ప్రోమోలో వచ్చినట్టుగా ఆ అమ్మాయి జాట్ అంట, పోలీస్ జాబ్ కూడా వదిలేసి వచ్చింది సోమ. ఆ అమ్మాయి కూడా చక్కగా చెప్పింది. ముగ్గురు జడ్జీలు చూసారా అక్కడికి ఇక్కడికి తేడా. ఆవిడ బిందును పొగుడుతూ అభిజిత్ని టార్గెట్ క్రిటిసైజ్ చేస్తే ఈవిడ న్యాగ్గా అభిజిత్లా కామెంట్ కంపోజిట్గా ఉంటా, కోపం తెప్పిస్తే బిందు మాధవ్ లాగా ఫైర్ అయిపోతా, నన్ను గెలికితే నవదీప్ లాగా ఊరమాస్ చూపిస్తా, శ్రీముఖిలాగా నవ్వుతూ, ఇది తెలివి. చాకచక్యంగా చాలా ఏమంటారు దాన్ని, చాతుర్యత, వాక్చాతుర్యంతో చాలా బ్యాలెన్స్డ్గా నలుగురు జడ్జిలు కూడా హోస్ట్ని కలుపుకుంటూ చక్కగా వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆ రకంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాజిటివ్ క్వాలిటీ అన్నీ కూడా నాలో ఎట్లా ఉన్నాయి ఏంటి, నేను ఎట్లా చేసుకుంటానో చక్కగా బ్రహ్మాండంగా చేసింది. అందుకే గ్రీన్స్ అయితే తెచ్చుకుంది.
అన్ని మాటలు కూడా ఆన్సర్లు చెప్పడం కూడా అన్ని చక్క పనిలో హోస్టులు ముగ్గురిని కూడా ఉండే బెస్ట్ క్వాలిటీస్ తాను ఎట్లా కవర్ చేయగలిగేది చెప్పేసింది, ఇంప్రెస్ చేయగలిగింది. సో 2 గ్రీన్స్ తెచ్చుకుంది, ఒక హోల్డ్ అయితే ఉంది, మంచిదే. అట్లాగే అమన్ మసూద్కి సంబంధించి కూడా ఇప్పటికైనా న్యూస్ బౌల్లో ఒక వీడియో ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేస్తాను కదా, ఎపిసోడ్ రివ్యూ అంతా అందులో డీటెయిల్గా చెప్పా. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ అయితే మర్చిపోకండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి.